హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీ కేఎన్ఆర్ ఫుడీస్. ఈరోజు మనం ప్రిపేర్ చేసేది చికెన్ అండి. ఒక కొడైతే తీసుకొచ్చిన, దాన్ని కోసాను, చిన్న చిన్న పీసులుగా చేశాను. ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. కర్రీ ప్రిపేర్ చేయడానికి చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం ఒక 2 టేబుల్ స్పూన్, కొంచెం స్పైసీ కావాలంటే ఇంక ఎక్కువ వేసుకో. తర్వాత పసుపు, అవి కూడా 2 టేబుల్ స్పూన్ వేసానండి. మీరు కూడా వేసుకోండి, ఏం కాదు. అంటే ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదు అవుతుంది, వేసుకోకండి. సరే, ఇప్పుడైతే ఆ మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా, అంటే దట్టే విధంగా మంచిగా కలిపేసుకోండి. చూసారు కదా ఏ విధంగా కలిపానో. ఆ మసాలా అంతా దానికి తట్టిన తర్వాత దాన్ని అయితే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోం. ఆలోపు మనం ఏం చేద్దామంటే ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అండి, బాగా వేసుకోకూరి, కొంచెం అయితే వేసుకొని అందులో మసాలాలు వేసుకోండి. మసాలా అంటే మిక్స్డ్ మసాలా అంటే కిరాణా షాప్లో ఎవరైనా ఇస్తారు. ఆ ప్యాకెట్ తీసుకొచ్చి వేసేసేయండి, ప్రాబ్లం లేదు. బాగా వేయకనే ఉంటాయి, కొంచెం ఘాట్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వేసుకొని గోలినాక ఆనియన్స్ స్లైసెస్ కోసుకున్న ఆనియన్స్ ఉంది, అవి కూడా అలా వేసేసేయండి. అవి ఎలా గోలాలంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా గోలించుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చికెన్లోకి. అసలు దాదాపుగా కొంతమంది వేసుకోరు, వేసుకుంటే బెటరు. సరే, తర్వాత అందులో కొంచెం సాల్ట్ ఎందుకు వేసాను అని అంటే ఆ ఆనియన్స్ అనేది మంచిగా గోలుతాయండి సాల్ట్ వేస్తే. ఈ టిప్ అయితే మర్చిపోకండి. తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్, ఎందుకంటే అప్పుడే పసుపు వేస్తాం కదా కొంచెం, ఇప్పుడు మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు, కానీ ఏంటంటే కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగా రావడానికి కోసం వేస్తున్నా అండి. మీరైతే ఏది మిస్ కాకండి, ప్రతి చూడండి. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అదే అండి మసాలా దట్టి పెట్టిన చికెన్ పక్కకు పెట్టినాక అది వేసుకుందామండి. అది వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని నడిపించేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ అంతా కొంచెం బయటకు వస్తుంది. చూసారు కదా ఏ విధంగా వస్తుందో. అలా ఆయిల్లో వాటర్లో అలా ఒక 75% చికెన్ అయితే ఉడికించుకున్నామంటో మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ అయితే. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టండి. ఇప్పుడైతే ఈ చికెన్ అయితే నేనైతే ఇంకా స్టీమింగ్ చేయాలి కొంచెం, కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూసారుగా అందులో ఉన్న వాటర్ అంతా కొంచెం అయితే ఆవిరైపోయిందండి. ఈ ఆవిరైపోతుందంటే మ్యాక్సిమం 70% ఉడికినట్టే. చూస్తుంటేనే నోరుతుంది, అందులోకి వెళ్ళి తీసుకొని తినాలనిపిస్తుంది, కానీ కాదండి, ఇంకా కొంచెం ఉడకాలి. కాబట్టి మళ్ళీ ఒకసారి పెట్టేసుకోండి. బాగా ఊక గడపకండి, కొంచెం కొంచెం చూసుకుంటూ కలిపండి. ఇప్పుడైతే మనకు వాటర్ అయితే చూస్తున్నారు కదా డ్రై అయిపోయిందండి. డ్రై అయిపోయిందంటే మనకైతే చికెన్ అయితే ఉడికిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, అసలు చికెన్ను ఉడికిచ్చి అందులో ఉన్న మన ఏమంటారు నీచు వాసన పోయే విధంగా చేసుకున్నామనుకో సూపర్గా టేస్ట్ వస్తుందండి. అందరూ ఏం చేస్తారంటే కొంచెం ఆగుతారు, దానివల్ల నీచు వాసన వస్తుంది. ఇప్పుడైతే మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా, కాబట్టి కొన్ని వాటర్ అయితే పోసేసుకున్నాను. మీకు కావాలి అంటే ఎక్కువ పోసుకుంటా అంటే పోసుకోండి, నాకు తగినంత వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇప్పుడైతే వాటిని వాటర్లో బాయిల్ చేయాలి. అలా బాయిల్ చేస్తేనే అందులో మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, నేను చేసిన ప్రాసెస్ మీరందరూ ఖచ్చితంగా ఫాలో అయ్యారంటే మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు 75% ఉడికింది. ఇప్పుడు ఇంకొక 25% ఉంటుంది కదా, అది కూడా ఈ వాటర్లో ఉడికితే అందులో ఉన్న చికెన్లో ఉన్నంత వాటర్లో కలిసి గ్రేవీ అనేది సూపర్ టేస్ట్ వస్తుంది. కొంచెం లైట్గా కారం వేసుకున్నానండి. ఎందుకు అనంటే నాకు కొంచెం కారం అనేది తగ్గిందండి ఫస్ట్లో వేసినప్పుడు, కాబట్టి నేను వేసుకున్నాను. మీరు కొంచెం చేసి చూడండి, ఎక్కువ అనిపిస్తే వేయకండి, తక్కువ అనిపిస్తే వేసుకోండి. తర్వాత ధనియాల పొడి అండి 1 టేబుల్ స్పూన్, అది కూడా వేసుకున్నాను. తర్వాత మనం ఏం చేద్దామనంటే కొంచెం మంచిగా కలిపేసుకుంటే ఆ గ్రేవీ, ఆ వాటర్ అనేది కొంచెం దగ్గరికి వచ్చే విధంగా చేసుకున్నాం అనుకో చికెన్లో ఉన్న రసం అంతా ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చికెన్ మసాలా ఇప్పుడు ఉంటుందండి, ఆ స్మెల్ ముక్కలకు జరుగుతుందండి. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఇంతసేపు, అది ఆ ఫైనల్ ఘట్టం అనేది వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, ఆ చికెన్ మసాలా వేయంగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏంటి చికెన్ వండుతుండ్రా అని చూడకపోతే నన్ను అడగండి. సరే, ఇప్పుడు తర్వాత లాస్ట్ ఫినిషింగ్ సాల్ట్ వేయకపోతే టేస్ట్ ఎట్లా ఉంటుందండి. సాల్ట్ వేసుకొని ఒక్కసారి చేతులు ఆ వేడిగా వేసుకొని అలా టేస్ట్ చూడండి,
మీరే అంటారు ఖచ్చితంగా అబ్బా సూపర్గా వచ్చింది చికెన్ అని. ఇప్పుడైతే కొంచెం లైట్గా దగ్గర పడేంత వరకు చూసారు కదా, మనకైతే చికెన్ అయితే దాదాపుగా మొత్తం ఉడికేసిందండి. ఇప్పుడు ఉడికేసిన తర్వాత ఫైనల్గా కొంచెం పుదీనా టేస్ట్ కోసం, అలాగే ఎలాగూ ఖచ్చితంగా అందరం వేసుకునేది ఏంటిదండి కొత్తిమీర, వేయకపోతే ఎట్లుంటుందండి ఓయ్, వేయాల్సిందే. అది కూడా వేసుకున్నాం. అది వేసుకొని కొంచెం నెమ్మదిగా కలిపేసుకున్నాం అనుకో, ఆ కొత్తిమీర ఆ పుదీనా అందులో కలిపేసుకొని ఆ గ్రేవీలో కలిసిపోయి సూపర్గా టేస్ట్ వస్తుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నడిపించుకున్నాం అనుకో, అందులో ఉన్న ఆయిల్ కొంచెం బయటకు వచ్చింది, అయిపోయినట్టే. మనం వేడి వేడిగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకోవాలి, సర్వింగ్ బౌల్లకు తీసేసుకుందాం. ఇప్పుడే రెడీ అయిన చికెన్ అయితే వేడి వేడిగా ఉంది కాబట్టి తినేయాలి కదా. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాం కదా, తీసేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టు ఉండాలి. ఇది ఆల్రెడీ అందరూ చెప్పేదే కాబట్టి మీకు నచ్చితేనే కొట్టండి. రెడీ అయిన చికెన్ అయితే తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకోవాలి కదా. పెద్ద పెద్ద లెగ్ పీస్లు అయితే వేసుకోండి, వేడి వేడిగా ఉంది కదా వేసుకోవచ్చు. కొంచెం లైట్గా నిమ్మకాయ చల్లుకొని ఆ వేడి వేడి చికెన్ను ఆ వేడి వేడి అన్నంలో కలుపుకొని ఉంటే ఉంటుంది నా సామిరంగా. నోట్లో పెట్టుకుంటేనే సూపర్ అండి. మీరు మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి. చూసారు కదా, అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉందండి ముక్క అయితే, అదిరిపోయింది.